ఇగో ఇది కూడా ఇంకోటి రోడ్డు దాదాపు 116 కోట్లు ఇంకొక రోడ్డు, ఇట్లా చాలా ఉన్నాయి, కావాలంటే మీకు అంతా ఇస్తాం మీకు. అంటే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, మరి దివాలా తీసిన ఈ కంపెనీ బ్యాంక్ గ్యారంటీలు ఎడికెళ్ళి ఇచ్చింది? ప్రభుత్వం బయట పెట్టాలి, ఇప్పుడు చెప్పాలా ఏ రకంగా ఈ కంపెనీ బ్యాంక్ గ్యారంటీలు పెట్టింది, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టింది? రూపాయి లేని కంపెనీ, జీతాలకు బ్యాంక్ లోన్ తీసుకునే కంపెనీ ఉద్యోగుల కోసం, మరొకవైపు దివాలా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది? దీనికి ఎవరు అండగా నిలబడ్డారు గవర్నమెంట్లో? ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని వేల కోట్ల వర్కులు ఈ కంపెనీకి వచ్చాయి? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పి తీరాలి. ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఇన్ని కాంట్రాక్ట్లు, బ్యాంక్ గ్యారంటీలు, ఖాతాల్లో 100 కోట్లు, మరి ఎక్కడి నుంచి ఇలాంటి కంపెనీకి వస్తాయి, ఎలా వచ్చాయి? ఇది కూడా దీని మీద కూడా ఆరా తీయాల్సిందే. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఖచ్చితంగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఈ విషయంలో వెంటనే రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదేదో రేవంత్ రెడ్డి గారి సొంత వ్యవహారం కాదు, 6,000 కోట్ల ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం ఇది. అందుకే ఇది కంపెనీ వ్యవహారమో కంపెనీ ఇష్యూో కాదు, ఇది ప్రభుత్వము, ప్రజల ధనము, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఆఖరికి ఒక న్యాయమూర్తిని కూడా ఒత్తిడికి లోన్ చేసిన ఒక దుర్మార్గమైన కేసు. కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించాలి ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని. సిఐఆర్పిలో అంటే దివాలా ప్రక్రియ తెలుగులో చెప్పాలంటే సిఐఆర్పిలో ఉన్న సంస్థకి గత 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది, ఇవాళ కొత్తది కాదు. ఉన్న సంస్థకి కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు? అంతకంటే ముందు ఇచ్చి ఉంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు, కంపెనీ ఆర్థికంగా బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ 23 జూలై తర్వాత ఇన్సాల్వెన్సీ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్లు ఇచ్చారు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నెంబర్ 1. మరి ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది క్విడ్ ప్రో కో కాదా? ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి మరి ఎన్నికల సమయంలో నిధులు సమర్పించుకుంటే ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? క్విడ్ ప్రో కో కాదా? దివాలా తీసిన కంపెనీకి ఎట్లా కాంట్రాక్ట్లు ఇచ్చారు? ఇది క్విడ్ ప్రో కో కాదా? తర్వాత బినామీ సంస్థ కాకపోతే నేను అడిగేది, కంపెనీపై నిషేధం ఉన్నా కూడా కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు? ఈ కంపెనీకి ఎలా వచ్చినాయి కాంట్రాక్ట్లు ఇట్లా ఇన్సాల్వెన్సీలో ఉన్నప్పుడు అనేది ఇంకో ప్రశ్న. మరి మనీ లాండరింగ్ జరగకపోతే బ్యాంక్ ఖాతాలన్నీ స్తంభింపజేసిన తర్వాత 100 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఆలోచించండి. అట్లాగే ఖచ్చితంగా ఈ విషయంలో సీఎం పాత్ర ఏంది తేలాల్సిందే. అసలు సీఎం గారికి ఈ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి తేలాలి. అట్లాగే మా పార్టీ నుంచి కొన్ని డిమాండ్లు కూడా ఇవాళ ప్రభుత్వానికి పెడతా ఉన్నాం. తక్షణమే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి మీకేమైనా కనీసం సిగ్గు లజ్జా ఉంటే